హలో! వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనము నిన్న ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ఏపీ ఎకానమీ సిలబస్సు, దాన్ని డీకోడ్ చేసుకొని, స్ట్రాటజీ పరంగా అంటే మనకొచ్చినటువంటి సిలబస్‌ని సోర్సెస్ వారీగా ఎలా డివైడ్ చేసుకొని చదవాలో చూడడం జరిగింది. అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్‌ని స్టార్ట్ చేసుకున్నాము. ఇదొచ్చేసి ఏపీ ఎకానమీ టాప్ ఎంసీక్యూస్‌కి సంబంధించినటువంటి క్లాస్ 2. మనము రెగ్యులర్‌గా ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేసుకుంటాము. లెట్స్ స్టార్ట్ నౌ. బిఫోర్ ఎళ్ళే ముందు 52వ టెస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది మార్నింగు. అమేజింగ్ స్టఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ యొక్క కాస్ట్ 699కి తగ్గించడం జరిగింది. ఇంకా ఎవరైనా గానీ రిజిస్టర్ చేసుకోని వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. ఆల్మోస్ట్ 75-80% కంప్లీట్ అయిపోయింది కాబట్టి తొందరలోనే మనము గ్రాండ్ టెస్ట్‌లని కూడా మనము స్టార్ట్ చేసుకోబోతున్నాము సైమల్టేనియస్‌గా. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి చాలామంది గ్రాండ్ టెస్ట్‌ల కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి గ్రాండ్ టెస్ట్‌లని కూడా సైమల్టేనియస్‌గా స్టార్ట్ చేసుకుంటాము. ఏపీ హిస్టరీకి సంబంధించిన బిట్స్ అనేటివి చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. యూపీఎస్సీ ప్యాటర్న్‌లోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించి బీఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ 65 క్లాసెస్ అనేటివి అమేజింగ్ స్టఫ్ వాళ్ళు చేయడం జరిగింది. ఇది కేవలం 399కి అందుబాటులో ఉంది. ఇంట్రెస్టెడ్‌గా ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి 64.23 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు మచ్ఖండ్. రెండవ ప్రణాళికా కాలంలో మచ్ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. 1952 అక్టోబర్లో సామాజిక అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పై ప్రకటనలో సరైనవి ఎన్నో కనుగొనండి. మీకు నిన్న మనం చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం ప్రణాళికా కాలంలో జరిగినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు తెలుసుకోవాలి. అందుకని ఈ క్వెషన్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ, బి, డి. మనకి సి ఎందుకు రాంగు అని అంటే ఇది ఒకటవ ప్రణాళికా కాలంలో ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ 2-3 పంచవర్ష ప్రణాళికలైతే అలొకేషన్ పరంగా మాత్రం ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది మొదటి పంచవర్ష కాలంలో మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాలేదు. ఆంధ్ర అనేది ఉండేది. అందుకని ఒక 4 పంచవర్ష ప్రణాళికల్ని డామ్ షూర్‌గా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఉండేటివి. నెక్స్ట్ సెకండ్ క్వెషన్, ఈ క్రింది ఉన్న జతలలో ఎన్ని సరిపోలలేదు? సామాజిక అభివృద్ధి పథకము రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు అప్పగించబడినటువంటి సంవత్సరము 1959లో దీన్ని పిఆర్ డిపార్ట్మెంట్‌కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, పశ్చిమ గోదావరి జిల్లాలో సాంద్ర వ్యవసాయ జిల్లా పథకాన్ని 3వ ప్రణాళికా కాలంలో 1960లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇయరడిగితే ఇయరు, ప్రణాళిక అయితే ప్రణాళిక అన్నట్టుగా ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్, సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరము 1963. నెక్స్ట్, సాంద్ర పశుగణాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టబడినటువంటి సంవత్సరము 1964-65. దిగువ ఇచ్చినటువంటి కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సరిపోలనటువంటి స్టేట్మెంట్ ఏది లేదు. ఏ జత కూడా తప్పుగా లేదు. అంటే అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైనవి ఏవి? నాగార్జున సాగర్ ప్రాజెక్టును 1955-56లో ప్రారంభించడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలము 51-56. రాష్ట్రంలో ఖనిజ సంపద అభివృద్ధి మైనింగ్ కార్పొరేషను 1962లో స్థాపించడం జరిగింది. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి శాతం అనేది 8%గా ఉంది. కింద పై 4 స్టేట్మెంట్లో మనకి సరైనవి ఎన్ని అని కానీ చూస్తే దీనికి ఆన్సర్ వచ్చేసి 1 and 2. ఒకటో స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్ కరెక్టు. మూడో స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే దీనిని స్థాపించింది, మైనింగ్ కార్పొరేషన్స్ని స్థాపించింది 1961లో. అలాగే మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి శాతం అనేది మనకి 10%గా ఉన్నది.
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారము క్రింది ఏ నగరాన్ని దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్గా తీర్చిదిద్దనున్నారు? రీసెంట్గా మనకి ఏపీ గవర్నమెంటు విజన్ 2047ని స్టార్ట్ చేసింది. దాంట్లో చాలా డేటా అనేది ఉంది. ప్రతి సెక్టార్కి సంబంధించిన డేటా ఉంది. కాబట్టి దానిని చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో తొలి కార్బన్ న్యూట్రల్ ఏదైతే స్టేటు తీసుకొచ్చిందో డిస్టిక్ మనకి సిటీ వచ్చేసి తిరుపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్వర్ణాంధ్ర విజన్ 2047 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? లక్ష్యం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడము, ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడము, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగాన్ని తగ్గించడము, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా అన్నపూర్ణ రాష్ట్రంగా చేయడము. దిగువ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి ప్రధాన లక్ష్యంగా ఏది కనపడుతుంది అంటే ఇక్కడ మనకి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకి డేటా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2023-24 ప్రకారము జిఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారము ఎంతగా అంచనా వేయబడింది? ప్రస్తుత అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి 14.40 లక్షల కోట్లు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారము 2023-24 ప్రకారము జిఎస్టిపి స్థిర ధరల వద్ద ఎంతగా అంచనా వేయబడింది? స్థిర ధరల వద్ద వచ్చి 8.21 లక్షల కోట్లు. స్థిర ధరలకి అంటే మనం నిన్న బిట్టు డిస్కస్ చేసాము. మూల సంవత్సరం లేదా ఆధార సంవత్సరం లేదా బేస్ ఇయర్ అని చెప్పి అంటాం. కాబట్టి 2011-12 ధరల ప్రకారం కౌంట్ చేసామనంటే అది స్థిర ధరల వద్ద అని అర్థము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2023-24 ప్రకారము స్థిర ధరల వద్ద వ్యవసాయ రంగ జీవీఏలో అత్యధిక వాటా కలిగినటువంటి వ్యవసాయ రంగ ఉపరంగం ఏమిటి? ప్రశ్న బాగా చూడాలి. స్థిర ధరల వద్ద వ్యవసాయ రంగ జీవీఏ అని అంటున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మత్స్యరంగము ఆక్వాకల్చర్కి సంబంధించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2023-24 ప్రకారము స్థిర ధరల వద్ద పారిశ్రామిక రంగ జీవీఏలో అత్యధిక వాటా కలిగిన పారిశ్రామిక ఉపరంగం ఏది? పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆన్సరు 4th ఆప్షన్ విద్యుత్, గ్యాస్ మరియు నీటి సరఫరా రంగము. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? వ్యవసాయం మరియు అనుబంధ రంగము అనగా వ్యవసాయము, ఉద్యానవనం, పశువులు, అడవులు మరియు కలప, ఫిషింగ్, ఆక్వాకల్చర్ రంగాలను కలిగి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఈ ఉపరంగాలన్నీ కలిగి ఉంటాయని డెఫినేషన్ లాగా ఇచ్చారు. ఓకే, కరెక్ట్. ఇవన్నీ కూడా వ్యవసాయ రంగం కిందకే వస్తాయి. నెక్స్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థిర ధరల వద్ద వ్యవసాయ అనుబంధం రంగం యొక్క జీవీ అనేది 1.69 వృద్ధి రేటుని నమోదు చేసింది. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి 2 కూడా సరైనవే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థూల జిల్లా ఉత్పత్తికి సంబంధించి డిడిపి, డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సంబంధించి జీడిడిపికి సంబంధించి 2021-22లో సంబంధించి ప్రస్తుత ధరల్లో తొలి స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏది? తొలి స్థానంలో ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లా. చివరి స్థానంలో ఉండేది వచ్చేసి విజయనగరము. తొలి స్థానంలో ఉండేది వచ్చేసి కృష్ణా జిల్లా. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ఆంధ్రప్రదేశ్లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి మదింపు కోసం ఆర్థిక వ్యవస్థను 9 ప్రధాన రంగాలుగా విభజించారు. వీటిలో కొన్ని ప్రధాన రంగాలను
కొన్ని ఉపరంగాలుగా విభజించారు. అన్ని రంగాలు, ఉపరంగాలు కలిపి మొత్తము 17 ఉన్నాయి. 9 ప్రధాన రంగాలు, ఉపరంగాలతో కలుపుకుంటే మొత్తం 17. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక గణాంక సంచాకుల వారి కార్యాలయము వీటిలో 6టిని ఉత్పత్తి మదింపు పద్ధతిలో, 10టిని ఆదాయ మదింపు పద్ధతిలో, ఒకదానిని వ్యయ మదింపు పద్ధతిలో లెక్కిస్తుంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు 2 కూడా కరెక్టే ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసి పై 2 సరైనవే. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా ఇది. నెక్స్ట్ వీటి మీద కూడా చూద్దాం బిట్స్ ఇన్డెప్త్గా. ఆంధ్రప్రదేశ్లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి మదింపుకు సంబంధించి క్రింది వానిలో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించని రంగాన్ని గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాం. ప్రాథమిక రంగము, నమోదైన పరిశ్రమలు, గనుల తవ్వకము, ప్రభుత్వ పరిపాలన. సో మనం ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి ఆన్సర్ అనేది ఇక్కడ 4 ప్రభుత్వ పాలన. ఈ ప్రభుత్వ పాలన ఎందుకు రాంగ్ అంటే దీన్ని ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తారు. మీరు కానీ చూసినట్లయితే సో ముందు దీని ఆన్సర్ చూద్దాము. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ప్రాథమిక రంగము లేదా వ్యవసాయ రంగము, దాని తర్వాత నమోదు అయినటువంటి పరిశ్రమలు, గనుల త్రవ్వకము ఇలాంటివి దీంట్లో లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, దీంట్లో ఏమడిగారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థూల రాష్ట్ర ఉత్పత్తి మదింపుకు సంబంధించి క్రింది వానిలో వ్యయ మదింపు పద్ధతి ద్వారా లెక్కించే రంగాన్ని గుర్తించండి. వ్యయ మదింపు ద్వారా లెక్కించేటువంటి రంగము మీరు ఇక్కడ కానీ చూస్తే సేవా రంగాన్ని ఆదాయ మదింపు ద్వారా లెక్కిస్తారు. నమోదు కాని పరిశ్రమల్ని ఆదాయ మదింపు ద్వారా లెక్కిస్తారు. నమోదు అయిన పరిశ్రమల్ని ఉత్పత్తి మదింపు ద్వారా లెక్కిస్తారు. మరి నిర్మాణ రంగాన్ని వ్యయ మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది? ప్రతి 1000 మంది జనాభాకు గల శ్రామికుల సంఖ్యను పాల్గొనే శ్రామిక శక్తి రేటు అని చెప్పి పిలుస్తారు. స్టేట్మెంట్ 2. భారతదేశ శ్రామిక జనాభాలో ఆంధ్రప్రదేశ్ శ్రామిక జనాభా శాతము 5.79. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి సరైనది వచ్చేసి కానీ చూస్తే ఏది కూడా సరైనది కాదు. పై 2 స్టేట్మెంట్ కూడా రాంగ్. ఎందుకు రాంగ్ అంటే స్టేట్మెంట్ 1లో ప్రతి 1000 మంది జనాభాకు గల అన్నాడు. మనకి ఇక్కడ ప్రతి 1000 మంది జనాభాలో ఎంతమంది పనిలో పాల్గొంటారనేది కావాలా. 1000 మంది ఉంటే ఈ 1000 మందిలో ఎంతమంది పనిలో పాల్గొంటారు అని తెలిపే రేటే ఈ పాల్గొనే శ్రామిక శక్తి రేటు. దీన్ని మనము వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఎలా వస్తుందంటే పనిలో పాల్గొనేటువంటి మనుషులు లేదా ఉద్యోగులు అని అనుకుందాం. ఎంప్లాయీస్ డివైడెడ్ బై రాష్ట్ర జనాభా ఇంటూ పెంచినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో అందుకని స్టేట్మెంట్ 1 రాంగ్. స్టేట్మెంట్ 2 ఎందుకు రాంగ్ అంటే మనకి పర్సంటేజ్ అనేది 4.79 రేటుగా ఉంది. భారతదేశ శ్రామిక జనాభాలో ఆంధ్రప్రదేశ్ శ్రామిక జనాభా శాతం అనేది 4.79%. సో ఇవి క్లాస్ 2కి సంబంధించిన టాప్ ఎంసీక్యూస్. మనం కంటిన్యూ చేద్దామండి. ఎగ్జాక్ట్గా మీకు ఎక్కువ ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. అయితే చిన్న ఫీడ్బ్యాక్, ఓన్లీ ఏపీ ఎకానమీయే మేము అనుకున్నాము ఇనిషియల్గా మీకు ఇవ్వడానికి. మీకు ఇంకేదైనా కానీ స్పెసిఫిక్గా కావాలన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా వాటి గురించి వర్కౌట్ చేసేలాగా చూస్తాము. సో అమ్యూజింగ్ స్టఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది 52 టెస్టులు కంప్లీట్ చేసుకుంది. తొందరలోనే మనము గ్రాండ్ టెస్ట్లను కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు 699కి అందుబాటులో ఉంది కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ 65 క్లాసెస్ని రిజిస్టర్ చేసుకునేందుకు 399కి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి అప్డేట్స్, ముఖ్యంగా
ఎకానమీ రిలేటెడ్గా ఏమన్నా మనకి ఇండెక్స్లు వచ్చినా, రిపోర్ట్స్ వచ్చినా వాటిని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్లు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీలో ఉన్నాయి. థ్యాంక్ యూ.